అందరికీ వెల్కమ్ టు నవరాత్రి డే 2 స్పెషల్ వ్లాగ్. సో ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో వేపాకుతోటి మంచి పూజ చేశారు. అమ్మవారికి వేపాకు ఎంత పెడితే అంత మంచిదంట, సల్వాన అంటారంట. అందుకే వేపాకు ఎప్పుడైనా నిండుగా పెట్టాలి. తోరణాలు వేపాకు ఇంపార్టెంట్. మనకి ఏ ఫెస్టివల్ అయినా మన ఇంటికి తోరణాలు కట్టాలి, వేపాకు కూడా పెడితే చల్వా అని అంటారు. రోజు అమ్మవారికి నిష్టగా పూజ చేసుకొని ఉపవాసాలుండి లాస్ట్ అష్టమి పూజ చేసి కన్యలకి భోజనాలు పెడతారు. మహిషాసుర అనే రాక్షసుడిని చంపడానికి అమ్మవారు భూమిపైకి 9 రోజులు కిందికి వచ్చి ఆ మహిషాసుడిని చంపేశాక దశమి వచ్చింది. అదే దాన్ని విజయదశమి అని అంటారు. దసరాని విజయదశమి అని అంటారు. అలాగే రాముడు కూడా రావణాసుని చంపడానికి 9 రోజులు ఉపవాసం ఉండి రావణాసుని చంపుతాడు దసరా రోజు. అందుకే రావణాసుని కాలుస్తారు. అందుకే దసరా ఫెస్టివల్ని ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ అని అంటారు. ఇది డే 2 నవరాత్రి పూజ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.